రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేసినటువంటి దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా పక్కన నిరసనలు తెలియజేస్తున్నారు. కావాలనే ప్రతిపక్షాలు ఈ విధంగా కుట్ర పన్ని జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి ఆదరణ చూసే వారవలకు ఎటువంటి పరిణామాలు చేస్తున్నారని ఓ పక్కన వైసీపీ నాయకులు చెప్తుంటే, అలాగే ప్రతిపక్షాలు ప్రధానంగా ఉద్దేశపూర్వకంగానే గతంలో కోడికత్తి డ్రామా అంటూ మరొక డ్రామాకి తెరలేపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రతిపక్షాలు టీడీపీ జనసేన నాయకులు కూడా మరో పక్కన చెప్తున్నారు. దీనిపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనకి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షులు అలాగే మహిళా విభాగ అధికార ప్రతినిధి మల్లేశ్వర్ గారు ఉన్నారు. మళ్ళీ విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఏ విధంగా చూడాలంటారు? అంటే వీళ్ళు ఏంటంటే అండి, ప్రజల్లో బలంగా ఈయన ఇంకా రోజు రోజుకి బలంగా నాటుకుపోతున్నాడన్న ఒక ఉక్రోషంతో, అంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని డయస్ మీద చూడండి, ఆయన మాట్లాడే విధానం డయస్ మీద చూడండి. చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎంత, ఆయన ఫేస్లో భయం, ఆయన కళ్ళల్లో భయం, వణుకు, చేతులు షేకింగు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదండి అసలు. అంటే ఒక అంటే ఒక మతి స్థిమితం లేని వాళ్ళు ఎలా ఉంటారో సేమ్ అలాగే మాట్లాడుతున్నారండి ఈయన. ప్రజలందరూ అదే నవ్వుకుంటున్నారు. ఏంటి ఇతను అంత సీనియర్, అంటే ఒక లోకల్ నాయకులు ఎవరో చిన్న వాళ్ళు వస్తారు కదండి, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా ఒక సీఎంని ఎలా గౌరవించాలో తెలియదు. అంటే ఇతనికే ఒక గౌరవం లేనప్పుడు వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఎవరు గౌరవిస్తారు? ఒక రాయి పెట్టి కానీ లేదా గాజు పెంకు పెట్టి కానీ ఏది పెట్టి కొట్టారు, అది చాలా గట్టిగా బలంగా తగిలింది, అది వెళ్ళింది. చాలామంది అది చాలా బాధాకరమైన విషయం, అందరూ కూడా సానుభూతి ఇచ్చేశారు. కానీ ఒక పెద్దవాడు, అంటే సీనియర్ సిటిజన్ కదా నువ్వు, అంటే నా 40 years ఇండస్ట్రీ అని చెప్తావు కదా, నువ్వేం చేయాలి? ఎవరు చేశారు ఈ దుర్మార్గం ఎవరు చేశారు? వాళ్ళు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పాలి, నీలో ఏంటి స్వార్థం తప్పు లేకపోతే. కానీ నువ్వేం మాట్లాడావు అసలు? ఇది మీరు కావాలని చేసుకున్నారు. ఫస్ట్నే మీరు కావాలని చేసుకున్నారు. ఎవరైనా కావాలని కళ్ళు మొఖాలు అన్నీ పోగొట్టుకుంటారా రాజకీయం కోసం? అంటే రాజకీయం కోసం ప్రాణాలు తీసుకుంటారా? నీకులాంటి డ్రామాలు వేయవలసిన అవసరం మా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆయన ప్రజల్లో చాలా బలంగా ఉన్నారు. ఆయన రెండోసారి సీఎం అవ్వడానికి రెడీగా ఉన్నారు. మీ వైజాగ్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు, మీరు చూస్తూ ఉండండి. అంటే ముఖ్యంగా వాళ్ళంతా కూడా గతంలో కోడికత్తి డ్రామా ఏ విధంగా జరిగిందో అదే విధంగా ఇప్పుడు మరొక నాటకానికి తెరలేపారని చెప్పేసి అంటున్నారు. ప్రధానంగా దీన్ని మేము కూడా ఖండిస్తున్నాం. ప్రధానంగా మొదటగా చెప్తున్నారు, అంటే ఖండించాం, ఈ దాడి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని ఖండిస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఈ పరిణామాలన్నీ కూడా ఎలా చూడాలండి? కత్తి అటాక్ జరిగినప్పుడు కూడా ఇలాగే వాళ్ళు పుట్టించారండి. అంటే ఎవడన్నా మనిషిని చంపేసుకుంటాడా? ఆయన ఇలా అనకపోతే భుజం మీద తగిలేది, చెస్ట్ మీద తగలాలి. ఆ రోజు జస్ట్ మిస్ అయింది. ఆ రోజు కూడా ఇలాగే మాట్లాడారు వాళ్ళు. అంటే వాళ్ళు బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడే మాటలు ప్రజలు ఎవరూ పట్టించుకోరు. ఆ రోజు కూడా ప్రజల ఆదరణ చాలా బాగుంది. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను మీకు చెప్పినట్టు చేస్తాను, మీకు చెప్పిన విధంగా నేను చేసి పెడతానని అందరికి, ప్రతి ప్రజల్లోకి ఒక్కొక్కరిని కలుసుకుంటూ ఆయన పాదయాత్రలో అందరినీ కలిసి అన్నీ వాళ్ళకున్న కష్ట సుఖాలన్నీ కూడా వాళ్ళు చూసుకుని వాళ్ళందరికీ అక్కడక్కడికే మాట ఇచ్చి, నేను సీఎం అవగానే ఫస్ట్ సంతకం ఇది పెడతాను, సెకండ్ ఇది పెడతానని ఒక మాట ఇస్తే మడం తప్పడన్నందుకల్లా సీఎం అయ్యాక ఆయన నిజంగా అలాగే చేశారు. కోడికత్తి డ్రామాలో ఇప్పటికీ అది ఎంక్వైరీ జరుగుతుంది. నిజంగా ఎవరో నిజంగా చేయకుండా ఉండుంటే ఈ పాటికే అన్నీ బయటకు వచ్చేవి. ఇవన్నీ వీళ్ళు ఏంటంటే కావాలని పుట్టించే మాటలు ఇవన్నీ. ఈయనకున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కుళ్ళుతో కుసిద్ధంతో ఇంకా మాకు రాజకీయ భూస్థాపితం అయిపోయింది, ఇంక మాకు ఏమీ లేదు, ఇంక లైఫ్ లేదు మాకు అని ఇంకా రకరకాల ప్రచారాలు చేసుకుంటూ మనిషిని చంపడానికి కూడా రెడీ అయిపోయారు. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా, ఎంత భయంకరంగా ఉన్నారో. ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ గారు ఏం చేయాలంటే, దయచేసి ఆయన మీకు చెప్తున్నానంటే, రిక్వెస్ట్ చేస్తున్నాను మీడియా పరంగా, ముందు ఆయన్ని ఈయన చూపించండి. ఆయన ఆరోగ్యం మతిస్థిమితి సరిగ్గా లేదు. ఫస్ట్ ఆయన తీసుకెళ్ళి కొంచెం పరీక్షలన్నీ చేసి ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని ఇంటికి పంపించండి. ఇలా ప్రజల్లోకి వదిలేస్తే ప్రజలు రెచ్చగొట్టే విధంగా రాయితో కొట్టండి, భూమికేసి నొక్కండి, తొక్కండి అని ప్రజలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఈ మాటలన్నీ కూడా ఇవన్నీ అల్లకొల్లానికి దారి తీస్తాయి. కాబట్టి దయచేసి ఆయన ఒకసారి డాక్టర్ చూపించండి. ఆయన మతి ఎలా ఉంది, ఆయన ఆలోచన విధానం కొంచెం భయంకరంగా ఉంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎలక్షన్ కమిషనర్స్కి. అంటే ఇప్పుడు ప్రధానంగా అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నటువంటి నాయకులే ఈ విధంగా చేశారంటే, ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే అధికారులు వైఫల్యం వల్లనే ఇది జరిగి ఉంటుంది, కేవలం మీరే కారణం అని చెప్పేసి అంటున్నారు. అవన్నీ కూడా మరి అధికారుల నిర్లక్ష్యాన్ని ఎలా చూడాలంటే?
అధికారంలో ఉన్నాం కదా, మేము అధికారంలో ఉన్నాము అని హవా చూపించేలా ఉంటే అసలు మీరు రోడ్డు మీద షోలు చేయగలరా? మీరు అసలు రోడ్డు మీద రాగలరా? మీరు స్టేజ్ మీద ఇలా మాట్లాడగలరా నచ్చినట్టు? అధికారంలో ఉన్నామని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనే ప్రాణ నష్టం తెచ్చుకుంటారా ఏంటి? అసలు ఇవన్నీ కూడా ఆశాస్పదంగా మాటలండి. ఎవరు హర్షించరు, ప్రజలు ఎవరు హర్షించరు. ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గెలుపు ఖాయమని వాళ్ళకి కూడా తెలిసి ఇవన్నీ మళ్ళీ మీరు మొన్న ఫంక్షన్స్ కూడా ఏదో మేనేజ్ చేద్దామని చెప్పేసి ఫంక్షన్స్ ఆపారండి. ఆపితే ఆయన ఎలా ఉందంటే ప్రజల్లో ఒక్క పూటలో ఆయన విలువ తెలిసిందండి. తెలిసి ఎంత కష్టపడ్డారండి, అసలు చాలా కష్టపడి అయ్యో బాబోయ్ ఇలా ఉంటుందా అంటే నువ్వు ఏదో చేద్దాం అనుకుంటున్నావు కానీ అది మంచి అవుతుంది. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు కూడా చేశారు. మా జనసేన టీడీపీ సంబంధించిన నేతలపై కూడా రాళ్ళుదాడి కూడా చేశారు అంటున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అసలు మా వైసీపీ నాయకులకి ఎవ్వరికి అలాంటి ఉద్దేశం లేదండి, అలాంటి ఆలోచన లేదు. మేము గెలుస్తున్నాం, మాకెందుకు అలాంటి బాధలన్నీ? మేము రాళ్ళు ఇసిరించుకోవడం ఎందుకు, మీకు రాళ్ళు ఇసడం ఎందుకు? ప్రజలే మీకు గుణపాఠం చెప్తారు. మాకెందుకు అంత శ్రమ? మాకు అంత శ్రమ లేదు. ప్రజలు మీకు మంచి గుణపాఠం చెప్తారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మేము గెలుస్తున్నాం, ప్రతి ఇంటింటికి వెళ్తున్నాం. ఇంకెవరికైనా ఏదన్నా అందరి సంక్షేమ పథకాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళకి ఏదన్నా కొంచెం ఇంటి స్థలాల్లో ఏదన్నా చిన్నవి జరిగాయా అంటే కొంచెం ఒక్కొక్కరికి కరెంటు బిల్లు కట్ట వాళ్ళ పేరును ఉంటుంటుంది, ఆస్తులు ఉండవు. అలాంటప్పుడు కొంచెం పెండింగ్లు పడుతూ ఉంటాయి. ప్రజలకు తెలియదు ఆ విషయం, లోకల్ నాయకులను బ్లేమ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఎక్స్ప్లెయిన్ అన్నీ మేము రాసుకుని ప్రజల్లోకి వెళ్ళి అమ్మ మీకు ఇది ప్రాబ్లం, మీకు ఖచ్చితంగా మళ్ళీ నెల రోజులు పోయాక నెక్స్ట్ గవర్నమెంట్లో మీకు అన్నీ క్లియర్ అవుతుందని ప్రతిదీ మేము ఎక్స్ప్లెయిన్ చేసి మేము పని విధంగా వెళ్తున్నామండి. అంతేకాని ఒక దుర్మార్గంగా స్టేజ్ మీద నుంచుని ఏంటంటో పిచ్చిగా మాట్లాడే పరిస్థితిలో మేము లేవు. మేము చక్కగా వర్క్ అండి, మా నాయకుడు వర్క్ చేస్తారు, మేము సేమ్ అదే బాటలో వెళ్తున్నామండి. మాకు ప్రజల్లో ఉంటాం, మేము ప్రజల మనుషులవి. మా నాయకుడు ఎలా చెప్తే మేము అలా ఉంటామండి. ఆ నాయకులు ఎలా ఉంటే వాళ్ళు అలా ఉంటారు. కాబట్టి మమ్మల్ని ఎవరు ఏలెత్తి చూపించడానికి మా నాయకుడు కాలు గోరు కూడా ఎవరు సరిపోరండి. చూస్తున్నాం, ఇది పరిస్థితి. ప్రధానంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ యొక్క దాడిపై అయితే తీవ్రంగా వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. తీసుకుని ఎవరైతే నిందితులు ఉన్నారో దీనికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ అలాగే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగ అధికార మల్లేశ్వరిగా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దీనికున్న తాజా పరిస్థితి కెమెరా రాముతో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.